శేషు అన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? భగవంతుడి దయ వల్ల ఏ లోటు లేకుండా సుఖంగా ఉన్నాను. నిజంగానా? చాలా మంచిదయింది. అంతా ఆ దేవుడి దయ. ఇక మీదట మీరు దేని గురించి బాధపడకండి. అన్నయ్య, మీరు ఇంత ప్రొద్దుటే బయలుదేరి వచ్చారు. ఏదైనా పనుందా? ఇవాళ నేను వచ్చిందే మిమ్మల్ని చూడడానికని. నా కొడుకు ఉద్యోగ ప్రయత్నం మీద తిరుగుతున్నాడు. తెలుసు. త్వరగా ఉద్యోగం వచ్చిందంటే బావుంటుంది. నేను మీ సమయాన్ని వృధా చేయడం లేదు కదా? అదంతా ఏం లేదు. మీరు లోపలకొచ్చి కూర్చోండి. రండనయ్య. రండి. మీ బావగారు. ఏమండి, శేషు అన్నయ్య వచ్చారండి. ప్రొద్దుట్నుంచి మైకంగానే పడుకునున్నారు. అయితే లేపొద్దు. నేను మేలుకునే ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? ఆ దేవుడు అనుగ్రహం వల్ల, తను నా కొడుకు చూసుకోవడం వల్ల ఏదో బతికి ఉన్నాను. ఒళ్ళు బాగలేకపోతే అనవసరంగా ఏదో ఆలోచిస్తుంటారు. మీరు తప్పకుండా ఆరోగ్యవంతులై వస్తారని నాకు నమ్మకం ఉంది. సరే, నేనిప్పుడు వచ్చింది ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని. పూజ చేయకుండా ఉన్నందువల్ల దైవద్రోహం అయిందని స్వామివారు చెప్పారు. అందుకని వెంటనే పరిహారం చేసి అన్నిటినీ సరిచేయాలి. దేవుడి కోపం మనల్ని వదలదు. ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి చేసే తీరాలి. ఎవరు చేస్తారు? ఈ పరిస్థితుల్లో నేనసలు లేవలేను కదా. నాకు రావాలనే ఉంది. నాకు వాతవ్యాధిని ఇచ్చి దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు పనికిరాన్ని విరిగిపోయిన హార్మోనియం పెట్టని. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు కృష్ణ. అర్థమయ్యింది. మన ఊర్లో ఎవరూ లేరు కదా. నేను వస్తేనే పూజ జరుగుతుంది. ఈ వంశాచారాన్ని ఎవరు కాపాడుతారు? చేసిన పూజలకు పుణ్యం కలుగుతుందనుకుంటే ఇది నా పాలిట శాపంలా మారింది. నా కొడుకు చూసుకున్నా బాగుండేది. వాడికి దీంట్లో ఆసక్తే లేదు. అడిగితే నేను బాగా చదువుకున్నాను అంటున్నాడు. కానీ వాడికి అన్ని మంత్రాలు తెలుసు. కానీ ఈ జీవితం వాడికి నచ్చలేదని చెప్పినప్పుడు వాడిని నేను బలవంతం చెయ్యలేను. ఇప్పుడు నాకు తెలిసిందల్లా ఈ మందులు మంత్రాలు చదవడమే. అన్నీ సర్దుకుంటాయి. సరే, మీ బంధువుల్లో ఎవరైనా ఇది చెయ్యడానికి తగిన వారున్నారా? మా బాబాయికి దూరపు బంధువు ఉన్నాడు. తనతో నేను మాట్లాడతాను. ఆయన దొరికితే చాలా బాగుంటుంది. శ్రీలక్ష్మికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూసారా? ఇప్పటికింకా ఏం చూడలేదు. మొదట గుడి విషయం అంతా పూర్తి చేయాలి. తను చాలా మంచి పిల్ల. మంచి పిల్లాడు దొరుకుతాడు. సరే, నేను వస్తాను. ఇది ఉంచుకో. నీకు ఏం సహాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు. నాకు ఒక ఫోన్ చేస్తే చాలు. అయ్యా, మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అమ్మో అమ్మో, వచ్చేసావా? ఇదిగో చూసావా, నీకోసం ఒక చుడిదార్ కొన్నా. నీకు నచ్చుతుంది అనుకుంటా, లేదంటే చెప్పు. నీతో పాటు నీ తమ్ముడికి కొన్నాను ఒక షర్ట్, ఒక ప్యాంట్. ఎందుకు ఇవి? నాకు కొంటే మాత్రం సరిపోదా? వాడికెందుకు కొన్నావు? అనవసరంగా కొన్నావు. ఎలా అయినా రేపు నేనే కదా కొని ఇవ్వాలి. రేపు మనం కొత్త స్కూటర్లో ఈ ఊరంతా తిరిగి రావాలి. ఆ తర్వాత ప్రతోడు మన గురించి మాట్లాడుతూ ఉంటాడు చూడు, అలా అదిరేటట్టు చేయాలి. ఏంటయ్యా వచ్చి కథలు చెప్తున్నావు? తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు. చూసారా నాన్న, నేనెంతో ఆశగా ఉన్నాను. ఒక చుడిదార్ కొనిచ్చి నన్ను మోసం చేశారు. హే, ఆ కొట్టు గురించి అలా మాట్లాడొద్దు. అది చాలా మంచి కొట్టు. చిన్నదిగా ఉన్నా కూడా అందులో చాలా కలెక్షన్స్ ఉంటాయి. ఎందులోనూ అమ్ముడిపోని బట్టల్ని అక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. అలాంటిది ఏం లేదు. తినని తీసుకువెళ్ళాలని అనుకున్నాను, కానీ ఇంట్లో బంధువులు ఎవరో వచ్చారంట. అందువల్ల
దాంతోపాటు నాన్నగారు ఓ పని చెప్పారా, గుడిలో పని చేసేయడానికి ఒక మనిషి కావాలని అన్నారు. ఆ పని మీద తిరుగుతున్నాను మావయ్య. పెద్దయ్య చాలా బాధపడ్డారని విన్నాను. అందువల్ల ఇప్పుడే నాకు అది చాలా పెద్ద పని. దిగులు పడకు, ఎవరో ఒకరు దొరుకుతారు. ఇలా చూడమ్మా, దొరికిందంతో సంతోషపడు. ఇచ్చే మనసంటూ ఒకటి ఉంది కదా, అది చాలు జీవితాంతం వీడితో ఉండడానికి. వాసు మావయ్య, మీ కూతురు ఎలా సిగ్గుపడుతూ వెళ్తుంది చూసావా? అది నా కూతురయ్యా, అలాగే ఉంటుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఏమిట్రా, వెళ్ళిన పని అయిందా? ఒకరు తన ఇంటిని అమ్మి ఎక్కడికో వెళ్ళిపోయారంట. ఇంకొక అతను గుడిలో జారిపడి చేతులు కాళ్ళు విరిగి ఇంట్లో ఉన్నారంట. ఊర్లో మొత్తం వెతికి చూసేశాను, వెతికే మనిషి దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. కొత్తగా ఎవరినైనా తీసుకొచ్చి చేయమంటే మన తరతరాలుగా వచ్చే విషయాలు పైపోతుందమ్మా. నువ్వు చెప్పిన వల్లే వెళ్ళాను, కానీ నాకు ఎవరూ దొరకలేదమ్మా. మన కుటుంబానికి సంబంధించిన కాకుండా ఎవరైనా వస్తే వాళ్ళని వీళ్ళు ఏమంటారు? శేషు అన్నయ్య బాధపడ్డం నా కళ్ళారా చూశాన్రా. ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్న వ్యక్తే కావాలి. మీ నాన్న అడగాలనే వచ్చారు, కానీ మీ నాన్నున్న పరిస్థితి చూసి బయట చూస్తే మంచిదని చూడమని చెప్పి వెళ్ళారు. నువ్వు కూడా నీకు నచ్చిన ఉద్యోగం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ ఇలాంటి సమయంలో మీ నాన్నకు బదులుగా నువ్వు ఆ పూజ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. సుభద్ర, సుభద్ర, వస్తున్నాను. బ్యాగ్ ఏది? ఇక మీదట ఈ పిల్లలిద్దరూ ఇక్కడే ఉంటారు. మనమే వీళ్ళని చూసుకోవాలి. వీళ్ళు మన పిల్లలు లాంటి వాళ్లే. వీళ్ళని స్కూల్లో కూడా చేర్పించేశాను. రేపటి నుంచి స్కూల్కి వెళ్తారు. మంచిదండి. ఇక మీద మనకు 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు. సరే, మిగతా పిల్లలందరూ ఎక్కడున్నారు? వాళ్ళు వెనకున్నారండి. తర్వాత 3 రోజులు సెలవులు కదా, అందుకే ఆడుకుంటున్నారు. 1 2 1 2 1 2 3. ఇలా చూడు, ఎక్కువగా ఆటలాడి కాళ్ళు చేతులు విరగొట్టుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి, సరేనా? వెళ్ళండి. పిల్లలకి తినటానికి ఏమైనా పెట్టు. వాళ్ళు బాగా తినాలి. ఏదైనా డ్రెస్ ఉంటే తీసియ్యి. ఇక మీదట ఆ పిల్లలిద్దరూ మన బాధ్యతే, సరేనా?